మీరు ఎంతసేపు బాయిలో కప్పలాగా ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కూర్చొని దాన్ని ఏమంటారు 100 కోట్లు పెట్టి 10 కోట్లు వస్తే అది హిట్ లాగా 100 కోట్లు పెట్టి అజ్ఞాతవాసి తీస్తే ఆ సినిమాకి దిల్ రాజు గారు యూట్యూబ్లో కొట్టిన తెలిసిపోవచ్చు. ఆ సినిమా నేను చాలా డబ్బులు పోగొట్టుకున్నాను దిల్ రాజు గారే చెప్పారు. ఆ సినిమా ఫ్లాప్ అయింది. మీరు దాన్ని ఏమంటారు, మీరు డిస్ట్రిబ్యూటర్ పాయింట్ ఆఫ్లో ఆలోచించట్లేదు. మీకు ఏదైతే అనిపిస్తుందో అదే చేస్తున్నారు. ఇప్పుడు 2 సార్లు రాజమౌళి గారు బాహుబలి 2తో, అలాగే బాహుబలి 2 1900 కోట్లు సంపాదించింది. అలాగే దాన్ని ఏమంటారు RRR సినిమా 1200 కోట్లు సంపాదించింది. 2 సార్లు 1000 కోట్లు మార్కు దాచారు. అలాగే దాన్ని ఏమంటారు త్రివిక్రమ్ గారు అంటున్నారు, సందీప్ రెడ్డి గారు 200 కోట్లు పెట్టి సినిమా తీసి యానిమల్ సినిమా 900 కోట్లు సంపాదించింది. అది నిన్నగాక మొన్న వచ్చారు ఆయన. నెక్స్ట్ దాన్ని ఏమంటారు ప్రశాంత్ నీల్ గారు 1200 కోట్లు సంపాదించారు. 100 కోట్లే బడ్జెట్ పెట్టింది KGF 2కి పెట్టారు. 100 కోట్ల బడ్జెట్ పెట్టి 1200 కోట్లు సంపాదించింది. ఆయన మార్కు క్రియేట్ చేశారు. మొన్న తీసిన సలార్ 200 కోట్లు పెట్టి బడ్జెట్ తీస్తే అది 700 కోట్లు సంపాదించింది. మీరు ఎంతసేపు 100 కోట్లు పెట్టిస్తారు. ఈ సినిమాకి గొడ్డుకారానికి కూడా 120 కోట్లు పెట్టించారు. ఆ సినిమాని డిస్ట్రిబ్యూటర్లకు అమ్మేశారు. ఈ సినిమా ఏమో ప్రస్తుతం ఫ్లాప్ అని అంటున్నారు. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు బతకాలా సావాలని ఈ సినిమాలు తీసుకొని. ఇప్పుడు అంతకుముందు ఇలాంటి ఇలాంటి సినిమాలు తీశారు. ఇప్పుడు ఆయనకు సినిమాలు లేవు. ఒకటే స్టోరీ తీసుకొని దాన్ని ఏమంటారు ఆయనకు ఇప్పుడు సినిమాలు లేవు. అలానే మీరు కూడా అయిపోతారు. అలా అయిపోకుండా ఉండాలంటే ఒక 6 months కూర్చోండి, పాన్ ఇండియా స్టోరీ రాసుకోండి. దాన్ని ఏమంటారు పాన్ ఇండియా లెవెల్లో హిందీ వాళ్ళని ఎలా మెప్పించాలి, పాన్ ఇండియా వాళ్ళని కూడా కాదు హిందీ వాళ్ళని మెప్పిస్తే చాలు. ఇప్పుడు యానిమల్ సినిమా తీసుకుంటే హిందీ వాళ్ళని మెప్పించింది, RRR సినిమా తీసుకుంటే హిందీ వాళ్ళని మెప్పించింది, బాహుబలి 2 తీసుకుంటే హిందీ వాళ్ళని మెప్పించింది. యానిమల్ తీసుకుంటే సినిమా హిట్ అవుతుందంటే ఆ సినిమాకి స్టోరీ అనే స్టోరీ వల్ల హిట్ అయింది. ఆ స్టోరీ కాపాడలేకపోయారు పవన్ కళ్యాణ్ గారు. నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ని. ఈ సినిమా పోయినంత మహేష్ బాబు గారి సినిమా రివ్యూ ఇవ్వను, ఏదైతే ఉందో అదే చెప్తాను. నెక్స్ట్ ఆ తర్వాత అలా వైకుంఠపురంలో తీశారు. ఆ సినిమా దాన్ని ఏమంటారు సేమ్ మదర్ సెంటిమెంట్ అని చెప్పేసి టబు గారిని పెట్టారు, అల్లు అర్జున్ గారిని పెట్టారు, కాంబినేషన్ మార్చారంటే. నా తర్వాత దాన్ని ఏమంటారు తమన్ గారు ఆ సినిమాకి మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. మ్యూజిక్ వల్ల దాన్ని ఏమంటారు అల్లు అర్జున్ గారి డ్యాన్స్ వల్ల టబు గారికి అల్లు అర్జున్ గారికి ఉన్న మదర్ సెంటిమెంట్ కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వడం వల్ల ఆ సినిమా అనేది 100 కోట్లు పెడితే 150 కోట్లు వచ్చింది. ఆ సినిమా ఏదో హిట్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ అదే గొడ్డుకారం అని సినిమా తీశారు. మళ్ళీ అజ్ఞాతవాసి స్టోరీనే, మళ్ళీ మదర్ సెంటిమెంట్ అని అక్కడ రామకృష్ణ గారిని మార్చారు. ఇక్కడ దాన్ని ఏమంటారు మహేష్ బాబు గారిని పెట్టారు. ఆ గొడ్డుకారం సినిమా కూడా ఫ్లాప్. దాన్ని ఏమంటారు ప్రస్తుతం అందరూ రివ్యూలు ఇచ్చే వాళ్ళందరూ చూస్తే మీకు తెలిసిపోద్ది. అలాగే యూట్యూబ్లో గొడ్డుకారము పబ్లిక్ టాక్ అని కొడితే మీకు తెలిసిపోద్ది. సినిమా రాడ్డు 90 mm రాడ్డు, దాన్ని ఏమంటారు టాటా స్టీల్ రాడ్లని వేసాడు, అది ఇది అని చెప్తున్నారు. నేనేం చెప్పేదేం కాదు. త్రివిక్రమ్ గారు, నేను ఈ మీడియా ముఖ్యంగా చెప్తున్నాను, మీకు సినిమాలు తీస్తే తీయండి, లేకపోతే సినిమాలు తీయడం మానేయండి. సినిమాలు తీయాలనుకుంటే మీ ఓన్ డబ్బులు పెట్టుకొని ఇప్పుడు సంపాదించారు కదా, ఆ డబ్బులతో సినిమా పెట్టుకొని మీరు ఓన్గా రిలీజ్ చేసుకోండి, డిస్ట్రిబ్యూట్ చేసుకోండి. మీకు డబ్బులు పోగొట్టుకుంటే అప్పుడు కానీ తత్వం బాధపడుతుంది. డిస్ట్రిబ్యూటర్కి అమ్మేసి మీరు సేఫ్గా ఉండేసి ఇవి మీకు ఇలా ఉంటే మీకు సినిమా హిట్ అవుతుందా లేదనేది మీకు తత్వం బాధపడుతుంది. ఇప్పుడు మీతో పాటు వచ్చిన సుకుమార్ గారు ఇప్పుడు పుష్ప సినిమా తీశారు. అది హిందీలో పాన్ ఇండియా వైడ్లో రిలీజ్ అయింది, హిందీ వాళ్ళని మెప్పించింది. మీరు తీసిన అలా వైకుంఠపురం సినిమా ఇక్కడ హిట్ అయింది. షాజాదా అని చెప్పేసి అల్లు అరవింద్ గారు ఆ సినిమాని హిందీలో రీమేక్ చేస్తే ఆ సినిమా ఫ్లాప్ అయ్యి సినిమాలు డబ్బులు పోగొట్టున్నారు. మీరు గొడ్డుకారము పబ్లిక్ టాక్ అని కొడితే అందరు నెగిటివ్ రివ్యూలే ఇస్తున్నారు అంతే. అది థ్యాంక్ యూ.